మంగళగిరి పౌర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం కొనసాగుతోంది. ఓ రిపోర్ట్. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరి పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం విద్యార్థుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతున్న ఈ శిబిరంలో 70 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు పఠనం, సాధారణ విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మక నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అలాగే కార్టూన్, డ్రాయింగ్, చెస్, పేపర్ క్రాఫ్ట్, మట్టితో బొమ్మల తయారీ, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విజ్ఞానం వంటి అంశాల్లో నిపుణులచే శిక్షణ ఇస్తున్నారు. గురువారం ఈ శిబిరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత రాయపాటి శివనాగేశ్వరరావు, హరిప్రసాద్ విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. వారు నిర్వహించిన వినూత్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలను విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకుంటూ చురుకుగా పాల్గొంటున్నారు. గ్రంథాలయ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని కూడా పెంచుతోందని ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మల్లంపాటి సీతారామయ్య అన్నారు. రాయపాటి శివనాగేశ్వరరావు అండి. నేను రిటైర్డ్ సైన్స్ టీచర్ని. ఈరోజు మంగళగిరిలో ఉన్నటువంటి పౌర గ్రంథాలయంకి విచ్చేయటం జరిగింది. సైన్స్ ప్రయోగాల్ని పిల్లలకి చూపించడానికి, సైన్స్ గురించి పిల్లలకి అవగాహన కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా 150 మంది పిల్లల దాకా హాజరై ఉన్నారు. చాలా బాగా ఉన్నది. ఇక్కడ నేను చాలా గ్రంథాలయాలు చూశాను, కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పౌర గ్రంథాలయము చాలా అద్భుతంగా ఉన్నది. అన్ని సౌకర్యాలతో ఉన్నది. చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ మేము ప్రయోగాలు చేసి చూపించడానికి వచ్చామన్నమాట. అలాగే ఇక్కడ పుస్తకాలు కానీ, ఇక్కడ క్లీన్లీనెస్ కానీ, గ్రీనరీ కానీ చాలా బాగా ఉన్నది అన్నమాట. ఇక్కడ లైబ్రరీరియన్ గారు మల్లంపాటి సీతారామయ్య గారు, అలాగే నారా లోకేష్ గారు ఆహ్వానం ప్రకారం ఇక్కడ రావటం జరిగిందనమాట. మరి ఈరోజు మేము ఇక్కడ సైన్స్ ప్రయోగాలు పిల్లలకి నేర్పిస్తూ చేపిస్తూ మేము సైన్స్ని ఎలా నేర్చుకోవాలో ఆ ప్రయోగాల ద్వారా చూపించడానికి వచ్చాం. ఇందులో కాగితాలతోటి, పుల్లలతోటి, ప్లాస్టిక్ స్ట్రాలతోటి, పేపర్లతోటి, ప్లాస్టిక్ గొట్టాలతోటి, పారవేసేటటువంటి బాటిల్స్ తోటి చాలా ప్రయోగాలు చేయటానికి సిద్ధమై ఉన్నామన్నమాట. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి గ్రంథాలయ అధికారి, అలాగే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మినిస్టర్ గారైనటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.